నమస్తే. ఈరోజు భగీరథ పూజ గురించి మనం చూసుకుందాం. ఇందాక తత్వాలు చెప్పాను మీకు. భూతత్వం, జలతత్వం అని చెప్పాను కదా. మూలాధార చక్రంలో అందులో నుంచి తత్వాలలో నుంచే భగీరథ పూజ ఎలా జరగాలో చూసుకుందాం. భగీరథుడు తపస్సు ఎలా చేశాడు అలాగే జీవుడు కూడా చేస్తాడండి, చేయాలి కూడా. మూలాధార చక్రంలో వినాయకుని గురించి తపస్సు చేశాడు జీవుడు, అంటే భగీరథుడు. బాహ్యంగా భగీరథుడు చేశాడు, ఆయన్ని చూసి మనం అంతర్గతంగా చేసుకోవాలి. తర్వాత స్వాధిష్టానంలో బ్రహ్మ గురించి చేశాడు. తర్వాత మణిపూరకంలో విష్ణువు గురించి చేశాడు. తర్వాత అనాహత చక్రంలో రుద్రుని గురించి తపస్సు చేశాడు భగీరథుడు, అంటే జీవుడు. తర్వాత విశుద్ధ చక్రంలో గంగ గురించి చేశాడు, అంటే ఇక్కడ జీవుడే గంగ, గంగనే జీవుడు అండి. గంగాదేవి ఇక్కడే అతి ఉత్సాహంతో ప్రవహిస్తూ ఉంటుంది కదా, జీవుంది అదే పరిస్థితి కదా. అత్యుత్సాహం, అతి దుఃఖం ఇవన్నీ ఉంటాయి. ఆజ్ఞాచక్రంలో అర్ధనారీశ్వరుల గురించి తపస్సు చేశాడు జీవుడు, అంటే భగీరథుడు. తర్వాత సహస్రారంలో బ్రహ్మైక్యం పొంది అమృత భాండాన్ని తీసుకొని ఆజ్ఞాను అర్ధనారీశ్వరులను అభిషేకించుకుంటూ విశుద్ధ చక్రంలో తన స్వక్షేత్రంలో జీవుడు అనగా గంగ అతిగా ప్రవహిస్తుంది. అప్పుడు అనాహతంలో రుద్రుడు జటాజూటంలో బంధించి మణిపూరక చక్రానికి మణిపూరక చక్రంలో తపస్సు చేసుకుంటున్న అగస్త్యముని మృంగి చెవి ద్వారా వదిలి జాహ్నవిగా పేరు పెట్టి స్వాధిష్టాన చక్రానికి పంపించాడు. స్వాధిష్టాన చక్రంలో బుద్ధి వచ్చిన గంగ అనగా జీవుడు తన రజోగుణాలను తుడిచివేసుకొని మూలాధారంలో ఉన్న తన తాతదండ్రుల జన్మలనే కాదు, తన గత జన్మలను రాబో జన్మలను కూడా తుడిచివేసుకొని మోక్షాన్ని పొందుతుంది.